జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో మనం రథసప్తమి రోజున ఆ సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమల దీపం ఎలా వెలిగించుకోవాలో చూద్దాం. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోధుమల దీపాన్ని వెలిగించుకోవటానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమిటో చూసేద్దామండి. గోధుమల దీపం అనగానే గోధుమలు అయితే కంపల్సరీగా కావాలి కదా. అంతేకాకుండా ఇక్కడ జిల్లేడు ఆకులను యూజ్ చేస్తాం. సూర్య పరమాత్మునికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య 7. ఆ 7 సంఖ్యలోనే ఈ జిల్లేడు ఆకులను అరేంజ్ చేసుకొని మనం ఈ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ముందుగా అయితే ఇత్తడి, రాగి లేదంటే వెండిది ఏదైనా మీకు అవైలబుల్లో ఉన్నటువంటి ప్లేట్ను తీసుకొని ముందుగా దీన్ని శుభ్రపరచుకోవాలండి. ఆ తర్వాత మనం దీపం ఈ ప్లేట్లోనే వెలిగిస్తాం కనుక ఈ దీపాన్ని ముందుగా అలంకరించుకోవాలి. గంధము, పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆ తర్వాత శుభ్రమైన జిల్లేడు ఆకులండి. ఇవి మనం వీటిని శుభ్రపరిచిన తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే జిల్లేడు ఆకులను కోస్తున్నప్పుడు వీటి నుంచి పాలు వస్తాయి కదా. ఆ ఆకులను మనం శుభ్రంగా కడిగేసి తుడిచి ఆరబెట్టుకొని ఆ తర్వాతే మనం ఈ దీపాన్ని వెలిగించుకోవటానికి ఉపయోగించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒకటే సైజులో ఉన్నటువంటి జిల్లేడు ఆకులు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా 7 ఆకులు తీసుకొని ఆ తర్వాత మనం ఎక్కడైతే దీపం వెలిగిస్తున్నామో ఆ ప్లేస్లో ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత జిల్లేడు ఆకులకు కూడా గంధం, పసుపు, కుంకుమ సమర్పించేసుకోవాలి. మనం పూజ చేస్తున్నప్పుడు చాలా ఓపికగా చేసుకోవాలండి. అయితేనే మనకి పూజ చేసినటువంటి మనకి ఫలితం అయితే లభిస్తుంది. మనం ఈ దీపం పెడుతున్నంతసేపు కూడా ఓం ఆదిత్యాయ నమో నమః అనే మంత్రాన్ని చదువుకుంటూనే ఈ దీపారాధనకి ప్రిపరేషన్ అంతా చేసుకోవాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా 7 జిల్లేడాకులని అందంగా అలంకరించుకున్నానండి. ఆ తర్వాత ఇలా ఒక గిన్నె నిండుగా గోధుమలు తీసుకున్నానండి. ఈ గోధుమలు కూడా శుభ్రపరచుకున్నవే యూజ్ చేస్తున్నాను. దానిపైన ఇలా 2 మట్టి ప్రమిదలు తీసుకున్నానండి. కొత్తదని ఏం లేదండి, పాత ప్రమిదైనా దాన్ని శుభ్రంగా కడిగేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దాంట్లో నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి తీసుకోవాలండి. నేనైతే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. దీంట్లో కూడా మనం వేసినటువంటి వత్తులు 7 సంఖ్యలో ఉండాలండి. అంటే 7 దీపాలు పెట్టినట్టుగా 2 వత్తులకి ఒక్కొక్కటి చేసి ఇలా 7 వత్తులు చేసేసుకొని ఆ తర్వాత దీపారాధన అనేది చేసుకోవాలి. మన హిందూ సాంప్రదాయంలో దీపానికి చాలా అంటే చాలా శక్తి ఉంటుందండి. నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఈ దీపానికి ఉన్నటువంటి శక్తి గురించి డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తానండి. ఇప్పుడు ఇక దీపారాధన చేసిన తర్వాత దీపానికి కూడా చుట్టూ గంధం, పసుపు, కుంకుమతో ఇలా అలంకరించేసుకోవాలండి. మనం 7 దీపాలు పెట్టుకున్నాం కదా, అంటే 7 వత్తులు పెట్టుకున్నాం కదా, వాటికి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఇలా బొట్టు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం పసుపు, ఎరుపు రంగు పూలతో ఈ దీపాన్ని అంతటిని కూడా అలంకరించుకోవాలి. పూలు లేకుండా పూజ అయితే చేసుకోలేం కదా. ఇక్కడ నేను పసుపు, ఎరుపు రంగు పూలు దొరికాయి కనుక వీటితోనే చేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఏ పూలు ఉంటే వాటితోనే చేసుకోండి. మీకు అవైలబుల్గా ఉన్నటువంటి పూలతోనే పూజలు చేసుకోండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. మన దగ్గరలో లేవని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాం కదా, అంటే మామూలుగా కొనుక్కొస్తుంటాం కదా, వాళ్ళు ఏవో వాటర్ అవి చల్లేసి ఆ పూలంతా పరిశుభ్రం అయిపోతున్నాయి. మరి మనం పూజలో ఉపయోగించేటటువంటి పూలనైతే కడిగేది మనకి హిందూ సాంప్రదాయంలో లేదు. అందుకని మీకు దగ్గరలో ఉన్నటువంటి అవైలబుల్గా ఉన్న పూలతోనే చక్కగా పూజ చేసుకోండి. అన్ని పూలు ఉండాలి, ఇన్ని పూలు ఉండాలని ఏమీ ఉండదండి. 1-2 పూలు దొరికినా కూడా ఆ దేవునికి పవిత్రమైన మనసుతో మనం నమస్కరించుకుంటే సరిపోతుంది. ఇలా దీపాన్ని అలంకరించుకున్న తర్వాత
ధూపం వేసుకొని అక్షింతలు వేసి ఇంకా ఆ సూర్య భగవానునికి నమస్కరించుకోవాలండి. ఈరోజు అయితే కంపల్సరీగా ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఇదండి మనం రథసప్తమి రోజున సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి గోధుమల దీపారాధన. మీరు కూడా చక్కగా రథసప్తమి రోజున ఇలా దీపారాధన చేసుకొని ఆ సూర్య పరమాత్ముని కరుణా కటాక్షాలను పొందాలని కోరుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.